వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణను టార్గెట్గా పెట్టుకున్నది. మరి తెలంగాణను టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఏం జరుగుతున్నది, తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది, మరి ఈ విధంగా వ్యవహరిస్తే అధికారంలోకి వస్తారా అంటే వీళ్ళ వ్యవహార శైలిని చూస్తే కష్టమేనని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క విమర్శకు సరైన సమాధానం లభించడం లేదు. కనీసం ఆత్మరక్షణకు కూడా పాల్పడే అవకాశం కూడా కనిపించడం లేదు. అంత వీక్ అయిపోయారా? గట్టిగా వాయిస్ కూడా వినిపించలేకపోతున్నారా? ఇలా ఎందుకు ఉండిపోతున్నారు? ఇలా ఎందుకు అయిపోతున్నారు? ఇదిగో ఇలానే సాగుతుంది తెలంగాణ బీజేపీ నాయకుల గురించి తెలంగాణ రాజకీయాల్లో చర్చ. 2024 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో సత్తా చాటిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. ఈ స్థాయిలో స్థానాలు సాధించి 2 సెంట్రల్ మినిస్టర్ పోస్టులు కూడా అందుకున్నది. తిరుగులేని స్థితిలో ఉండాల్సిన కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండటం నిజంగా ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అయితే నిజంగా నిరాశ కలిగిస్తుంది, ఆవేదన కలిగిస్తుంది కూడా. ముఖ్యంగా ఇటీవల కాలంలో మెట్రో లోన్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు ఇంతవరకు కిషన్ రెడ్డి నుంచి సరైన స్థాయిలో సమాధానం లభించలేదు. సరికదా, మెట్రోకు సంబంధించి రుణం మంజూరు కాకపోవడానికి కిషన్ రెడ్డినే కారణమని రేవంత్ బహాటంగానే ఆరోపిస్తున్నాడు. ఇటీవల అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద చెయ్యరాని విమర్శలు చేస్తున్నాడు. కిషన్ రెడ్డి ఏదో ఒక ఊకదంపుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్న పరిస్థితి. మరి కిషన్ రెడ్డి మీద విమర్శలు వేస్తే మాత్రం ఆయన మాత్రమే సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కనీసం మిగతా ఎంపీలు కానీ ఇతర నాయకులు కానీ కిషన్ రెడ్డికి అనుకూలంగా ఎవ్వరూ మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి తీరును విమర్శించడం కూడా లేదు. బీజేపీ పార్టీ సోషల్ మీడియా కూడా అదే నిర్లక్ష్యంతో ఉందని చెప్పవచ్చు. కనీసం వివరాలతో గణాంకాలతో కౌంటర్ కూడా ఇవ్వలేదు. బీజేపీ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుతోటి తెలంగాణ ప్రజలైతే ముక్కున వేలేసుకుంటున్న వైనం. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి కనీసం గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేతల వ్యవహార శైలి ఎవరికి వారే అన్నట్లుగా కొనసాగుతోంది. గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఆయనను మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా మారిపోయిందని చెప్పవచ్చు. నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు లేదా విమర్శలు ఎదురైనప్పుడు సమిష్టిగా వాటికి కౌంటర్ మాత్రం ఇవ్వడం లేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడంలో ఇక్కడి నాయకులు విఫలమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనేది జగమెరిగిన సత్యం. అందువల్లే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్లో కూడా బీజేపీ నేతలు పెద్దగా స్పందించింది కూడా లేదు. పైగా కొంతమంది నాయకులు మీడియాకు లీకులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి పదే కిషన్ రెడ్డిని ఉద్దేశించి భారత రాష్ట్ర సమితికి బినామీలాగా వ్యవహరిస్తున్నారని కూడా ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఈ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పడంలో కిషన్ రెడ్డి నిజంగా విఫలమవుతున్న పరిస్థితి. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్థాయి రోజు రోజుకు పడిపోతుంది. ఈటెల రాజేందర్ పెద్దగా కనిపించడం లేదు. డీకే అరుణ సైలెంట్గా ఉండిపోయారు. బండి సంజయ్ కేవలం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. కిషన్ రెడ్డి అప్పుడప్పుడు తన మీద విమర్శలు వచ్చినప్పుడు మీడియా సమావేశం పెడుతూ వెళ్ళిపోతున్నారు. ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఇలా ఎవరి బౌండరీలలో వారు ఉంటున్నారు. అందువల్లే రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీని చెడుగుడు ఆడుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.